లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు మాజీ సిబిఐ జేడీ అలాగే జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ మనతో పాటు ఉన్నారు. అసలు ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు, ఆయన ఏ విధంగా ప్రజలను ఎదుర్కొంటున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని చెప్పి వివి లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ జై భారత్ అండి. సార్ చెప్పండి, ఎన్నికల్లో చాలా రోజుల నుంచి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, రకరకాల ఓటర్లను కలుస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది మీ పార్టీకి? స్పందన చాలా చక్కగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నానికి నేనేం కొత్తవాడిని కాదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లోనే ఇక్కడ పోటీ చేశాను. అప్పుడు కూడా చాలా గొప్ప స్పందన అప్పుడు ఉండింది. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. గత ఎలక్షన్లో మీకే ఓటు వేశామని అనేవాళ్ళు చాలామంది, మీరు ఈ విధంగా పోటీ చేయడం చాలా బాగుంది అనేవాళ్ళు, తర్వాత ఏదో ఒక మార్పు రావాలి, ఒక స్వతంత్రమైన గొంతుకు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ వినిపించాలి అని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అంటే ఇది అన్ని రకాల ప్రజల నుంచి స్పందన వస్తుంది. సో ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళుతుంటే ఈవెన్ ఈ మండు టెండలు కూడా మాకేమీ సాంత్వనంగా కనిపిస్తున్నాయి. అవేవి ఆ ఎండల యొక్క తీవ్రత కూడా అనిపించట్లేదు. ప్రజలు చెబుతున్న మాటలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఇవన్నీ కూడా గొప్ప అనుభూతికి లోనవుతున్నాను. ఆ తర్వాత ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళ మాటలు నన్ను ప్రోత్సహిస్తున్నాయి. దానికి ఎప్పుడు కూడా నేను విశాఖవాసులకి, విశాఖపట్నంలో ఉన్న వారి ఆలోచన విధానానికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఒక చైతన్యం పొందిన సమాజం ఇది. కాబట్టి అటువంటి సమాజంలో అటువంటి వ్యక్తులతో పోటీ చేయడం, అటువంటి వ్యక్తులతో నేను ప్రయాణం చేయడం అన్నది నిజంగా ఒక గొప్ప అనుభూతి అని నేను భావిస్తాను. సార్, సాధారణంగా ఎన్నికల్లో పొలిటీషియన్స్ ఎక్కువ ఈ ఎలైట్ రేషియో మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఎక్కువ నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. ఏమంటారు ప్రస్తుత ఎన్నికల్లో మీరేమంటారు? అలాగే ఏం లేదండి. యాక్చువల్గా మీరు చూసుకుంటే సుమారుగా ఉత్తర నియోజకవర్గంలో 2,96,000 దాకా ఉన్నారు ఇప్పుడు ఓటర్స్. వీళ్ళంతా కూడా విస్తృతంగా వ్యాప్తి చెంది ఉన్నారు. అంటే సీతమ్మదార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, లేకుంటే మిగతా ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి మిక్స్డ్ పాపులేషన్ మన దగ్గర ఉంది. కాబట్టి వారితో ఆ విధంగా ఎప్పుడూ కూడా ఒక పర్టికులర్ వర్గాన్ని మాత్రమే ఎన్నుకుంటే మనం ఎలక్షన్లో ముందుకు జయించడం కష్టం. అందరినీ కలవాలి, అందరి సమస్యలు తెలుసుకోవాలి, అందరినీ మనతో పాటు తీసుకువెళ్ళగలిగితేనే ప్రజలు ఆ విధంగా మనకు స్పందిస్తారు. కాబట్టి మీరన్నట్టు నా అభిప్రాయంలో అందరూ కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యులు, ప్రతి వర్గం కూడా ఇందులో భాగస్వామ్యం వహిస్తుంది. కాబట్టి అందరినీ కలవడం, అందరి యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం, తర్వాత వారు ఏ విధంగా ఆలోచిస్తారన్నది తెలుసుకొని ఆ విధంగా మన మేనిఫెస్టోలు అవి తయారు చేయడానికి మనకు చక్కగా వారి స్పందన కావచ్చు, వారితో మమేకమవడం కావచ్చు, ఇవి రెండు కూడా మనకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటాను. సార్, బీజేపీ సెంట్రల్ పార్టీ బీజేపీ కూడా ఈ ఎలైట్ ఓట్ బ్యాంకింగ్ నమ్ముతుంది అంటారా? ఏమంటారు, మీరేమంటారు? అంటే జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే భారతీయ జనతా పార్టీ వచ్చేసి అర్బన్ ఫినామినాగా ఉండేది. ఇంతకుముందు మొదట్లో వాళ్ళు ఎప్పుడైతే 2 సీట్లు గెలుచుకున్నారో అప్పటి నుంచి వారి ప్రయాణం చూస్తే బీజేపీ జనరల్గా అర్బన్ ఏరియాలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండింది. కానీ క్రమక్రమంగా వారు ఈవెన్ రూరల్ లెవెల్లో కూడా ఇప్పుడు దిగారు. అందుకనే కేంద్రంలో ఒక ప్రభుత్వం స్థాపించే స్థాయికి వాళ్ళు వెళ్ళగలిగారు. అంటే స్వతంత్రంగా, అంటే ఏమాత్రం ఎవరితో పొత్తులు లేకుండా, అలయన్సెస్ లేకుండా వారు స్థాపించే స్థాయికి వెళ్ళారు. అందువల్ల మీరు అన్నట్టు కేవలం అర్బనే కాదు, రూరల్లో కూడా మనం విస్తరించాలంటే అందరికీ సంబంధించి మన ఆలోచనలు ఉండాలి, అందరికీ సంబంధించి మన ప్రభుత్వ విధానాలు ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే మొత్తం అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, అందరూ కూడా ఆ ప్రభుత్వాలను ఆదరిస్తాయన్నది మనం నేర్చుకోవాలి. సార్, గత ఎన్నికల్లో అయితే మీరు జనసేన పార్టీ నుంచి జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటారు? గత ఎన్నికల గురించి మీరు మాట్లాడారు. 2019లో నేను వచ్చిన తర్వాత 17 రోజుల్లో ఎలక్షన్స్ అయ్యాయి. ఆ ఎలక్షన్లో ఈ విధంగా ఆల్మోస్ట్ 3 లక్షల దాకా నేను మెజారిటీలో ఓట్లు సంపాదించగలిగానంటే ఆ 17 రోజులు ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, వీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాను. వాళ్ళ మనసుల్లో, వాళ్ళ హృదయాల్లో పెట్టుకొని నన్ను నడిపించారు. కాబట్టి ఆ విధంగా అంత ఓట్లు రావడానికి ప్రధానమైన కారణం. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం చెబుతుంటాను.
ఆ సమయంలో నాకు ఇన్ని ఓట్లు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జన సైనికులు, వీర మహిళలు, ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు చాలా సహాయం చేశారు. అంటే ఇప్పటికీ కూడా ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటున్నాను. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10, 12 అయిపోయేది. వీరు వెంట ఉండేవాళ్ళు, ఎప్పుడు పిలిచినా రెడీగా ఉండేవాళ్ళు. కాబట్టి ఆ విధమైన అనుభవంతో గత ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో అనేక విషయాలు చేశాం. ముఖ్యంగా ఏమంటే కోవిడ్ వచ్చింది. ఇక్కడ కోవిడ్ సమయంలో కూడా విశాఖపట్నంలోనే కాదు, మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్కి చాలా పని చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ వలస కార్మికులకు వాళ్ళకి సహాయం అందించడం, ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చెస్ట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ అవి సప్లై చేశాం. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ఇవ్వడం జరిగింది భద్రాచలంలో, మిగతా అనేక ప్రాంతాల్లో. సో 2 సంవత్సరాలు ముఖ్యంగా ఈ కోవిడ్లోనే జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా విశాఖపట్నంలో ఉంటూ, ఎందుకంటే నా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ యాక్టివిటీస్ అన్నది మొత్తం ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కాబట్టి ముఖ్యంగా అక్కడ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే కేజీహెచ్ హాస్పిటల్లో బేసిక్గా అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ తీర్చడానికి ఇక్కడున్న సిఎస్ఆర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా కేజీహెచ్లో బేసిక్ రిపేర్స్ టేకప్ చేయడం. ఆ తర్వాత జాబ్ మేళా అన్నది ఒకటి కండక్ట్ చేశాం. జాబ్ మేళా సుమారుగా 1000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని కూడా కల్పించాను. ఆ తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో కౌలు రైతుల కష్టాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంలో ఒక 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని రాజమండ్రి దగ్గర ధర్మవరంలో. కాబట్టి ఈ విధంగా ఈ 5 సంవత్సరాలలో అనేక మార్పులు, అనేక అనుభవాలు వచ్చాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా చేసిన పోరాటం, ఇది కూడా చాలా ముఖ్యమైనది. తరువాత ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం ఇప్పుడు చేస్తున్న పోరాటం. సో ఈ విధంగా చూసుకుంటే మీరు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ దీంట్లో అక్కడ కార్మిక సంఘాలతో పాటు కూర్చొని అక్కడ వారిని సపోర్ట్ చేయడం, ఆ తర్వాత ఏపీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు తాత్కాలికంగా ఆ ప్రక్రియను కొద్ది రోజులు ఆపగలిగాం. సో ఈ విధంగా అప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నంలో ఉంటూ, విశాఖపట్నంలోనే కాక మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అనేక కార్యక్రమాలు జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా జరపడం జరిగింది. అనేకమైన ప్రజా సమస్యలను కూడా పోరాటం చేయడం జరిగింది. సార్ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేశారు, చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ జై భారత్ నేషనల్ పార్టీ కోసం ప్రీ ప్లాన్గా చేశారంటారా? అవేమీ లేదు. జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఇది ఒక సడన్గా పుట్టుకొచ్చిన ఐడియా. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గొంతుక అన్నది అవసరం. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే 2 కుటుంబాలు, 4 పార్టీలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క, ఎందుకంటే కుటుంబ పాలన వద్దనుకున్నాం మనం, కానీ మళ్ళా చూస్తే కుటుంబ పాలన దిశగానే వెళుతున్నాం. అందువల్ల ఈ విధంగా ప్రజాస్వామ్యం ఏదైనా ప్రమాదంలో పడుతుందా అన్న ఉద్దేశంలో ఆలోచన చేసి అప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ముందుకు తీసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా ఇవన్నీ చేసింది అన్నది ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించను. ఎందుకంటే రాష్ట్రానికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో, రాష్ట్రానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో ఆ విధంగా స్పందించడం జరిగింది. అందుకనే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది తీసుకురావడం, అంటే ప్రజల గొంతుకలు వినపడడానికి, ప్రజల గొంతు వినిపించడానికి ఎక్కడో ఒక చోట ఒక ప్లాట్ఫామ్ అన్నది అవసరం. చాలా పార్టీలు చూసుకుంటే మెజారిటీ వయసు మీరిన వారికి సీట్లు ఇస్తున్నారు, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలు ఇలాంటివైన. కానీ జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి లీడర్షిప్ క్రియేట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అందువల్ల ఇప్పుడు చూసుకుంటే యువతరాన్ని పెద్ద పెట్టుగా అట్రాక్ట్ చేసింది, ఆకర్షించింది జై భారత్ నేషనల్ పార్టీ. తర్వాత మేము ఇచ్చిన సీట్లలో కూడా చాలామంది యువతరం ఉన్నారు. మా సరాసరి వయసు 38-39 సంవత్సరాలు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం, ఆ తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళడం, దాంట్లో యువత ప్రధానమైన పాత్ర పోషిస్తుందని నేను తెలియజేస్తున్నాను. సార్, మీ జై భారత్ పార్టీ పెట్టారు, ఓవరాల్గా మీ అభ్యర్థులు విజయావకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని మీరు అంటున్నారు? అంటే మేము ఎలాగుంటుందంటే మా ఎఫర్ట్స్ పెడతాం, అంటే ప్రయత్నం చేయడం అన్నది చాలా ముఖ్యం. నేను మా క్యాండిడేట్లందరికీ చెప్పింది ఇదే, మనకు వీలైనంత ప్రయత్నం మనం చేద్దాం. 100% మన ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా జరగాలి. ఆ తరువాత మనం ఏదైతే తెలియజేస్తామో ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారన్నది వారి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడం కన్నా మన
ప్రయత్నాలు ఎంత మటుకు మనం సఫలీకృతమయ్యాయి అన్నదాన్ని, ఎందుకంటే పార్టీ జస్ట్ ఒక 4 నెలల ముందు నుంచే ఏర్పడిన పార్టీ. అటువంటి పార్టీ సుమారుగా 80 అసెంబ్లీ స్థానాల్లోనూ, 10 లోక్సభ స్థానాల్లోనూ, 5 తెలంగాణలో పార్లమెంటు స్థానాల్లో, లోక్సభ స్థానాల్లో పోటీ చేయడం అన్నది ఒక రికార్డ్. సో ఆ విధంగా చేసుకుంటూ వెళుతుంటే మొదటి అడుగు బ్రహ్మాండంగా పడింది. ఇప్పుడు చూద్దాం ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారో జై భారత్ నేషనల్ పార్టీ. అయినా కూడా ఈ పోరాటం అన్నది కొనసాగుతుంది. వచ్చే 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఈ పార్టీ అలాగనే కొనసాగుతూ ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. జై భారత్ పార్టీ నుంచి తొలిమెట్టు ఎక్కుతున్నారంటారా మీరు? డెఫినెట్గా తొలిమెట్టు ఎక్కుతున్నాం. బ్రహ్మాండమైన స్పందన ఉంది. మా క్యాండిడేట్లు కూడా అనేక ప్రాంతాల నుంచి తెలియజేస్తుంటారు నాకు. ప్రజలు చాలా చక్కగా స్పందిస్తున్నారు. మా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి, మా గళాన్ని వినిపించడానికి ఒక పార్టీ వచ్చిందన్న భావం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు ప్రధానంగా ఉత్తర నియోజకవర్గం, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఎందుకు ఉత్తర నియోజకవర్గం, అదే నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నారు? అలాగే మీ ప్రత్యర్థులు కేకే రాజు గారిని, విష్ణుకుమార్ రాజు గారిని మీరు పోటీ చేయడం వల్ల ఎవరు ఓట్లు చీలుస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ఎన్నిక చేసుకోవడానికి మా పార్టీలో ఎలా ఉంటుందంటే ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ కమిటీలో నేను సభ్యుడిని కాదు. వారు ఏం చేస్తారంటే ఏ క్యాండిడేటు ఏ నియోజకవర్గం పెడితే బాగుంటుందని వాళ్ళు నిర్ణయిస్తారు. నా విషయానికి వచ్చేసరికి వారు 2 నియోజకవర్గాలు నాకు సజెస్ట్ చేశారు. మొదటిది గాజువాక, రెండవది వచ్చేసి విశాఖపట్నం ఉత్తరం. అంటే గత ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లు ఏవైతే చూసుకుంటే అధికంగా నాకు గాజువాకలో దొరికాయి, సుమారుగా 68,000 ఓట్లు. తర్వాత ఇక్కడ విశాఖపట్నం ఉత్తరంలో 46,000-47,000 ఓట్లు వచ్చాయి. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ 2 నియోజకవర్గాలు సూచించడం జరిగింది. అప్పుడు నేను గాజువాక నుంచి నేను పోటీ చేయనని చెప్పాను. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది గాజువాక పరిసరాల్లో ఉంది. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి పోరాడుతున్నాను. ఈ పోరాడుతున్న సమయంలో నేను గనుక గాజువాకలో పోటీ చేస్తే ఏమవుతుందంటే కేవలం ఇది రాజకీయ కారణాలతో ఈయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అన్నది ఒక అభాండం ఉంటుంది. అది నేను కాదు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదని నేను కోరుకున్నాను. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా వచ్చింది? 32 మంది ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దేశంలో అత్యుత్తమమైన స్టీల్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించడానికి నేను చేశాను. కాబట్టి దాన్ని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకుంటున్నట్టుగా ఎవరైనా భావిస్తే అది సరికాదు. అందువల్ల అందుకనే నేను గాజువాకలో పోటీ చేయనని చెప్పాను. దాంతో వాళ్ళు ఇచ్చిన 2వ అవకాశం నాకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం. సో ఆ విధంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. సార్, గత కొంతకాలంగా మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పార్ట్ టైం పొలిటీషియన్గా అని చెప్పి మీ వ్యక్తం పరిచారు. ఇప్పుడు ఆ ఉద్దేశం మారిందా? ఏమంటారు ఇప్పుడు ప్రస్తుత రోజు? నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఆయన అనలేదు. ఎందుకంటే 2013వ సంవత్సరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు పరిచయం. యాక్చువల్గా జనసేన పెట్టక ముందు గురించి కూడా మేము 2-3 సార్లు సమావేశమయ్యాం. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో తీసుకురావాలన్నది ప్రధానంగా ఆయన వ్యక్తం చేశారు. దానికి అందరం కలిసి పనిచేద్దామని అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళా నా డెప్యుటేషను అది పూర్తయి నేను మహారాష్ట్రకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన జనసేన పార్టీని ప్రారంభించారు. జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత బ్రహ్మాండమైన దీంతో వారు ముందుకు వెళ్ళారు. నన్ను కూడా వారు ముఖ్యంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ కానీ వారి ఆలోచన విధానం కానీ ఇదంతా కూడా ఆకర్షితుడై నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వారే నాకు చెప్పారు మీరు పార్టీలోకి రండి అని. సో ఆ విధంగా వెళ్ళి జాయిన్ అయ్యి నాకు విశాఖపట్నం లాంటి అతి ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ సీటు నాకు కేటాయించడం, ఆ తర్వాత ఈ ప్రచార సందర్భంలో కూడా వారు 1-2 సార్లు ఇక్కడికి రావడం, తర్వాత జన సైనికులు వీర మహిళలు వాళ్ళు చేసిన స్పందన, వారు చేసిన మద్దతు ఇవన్నీ చూసి ముందుకు వెళ్ళాను. కానీ ఆ తర్వాత వారు మళ్ళా సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే మనం ప్రస్థాపిత 2 పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. వీటిని ధీటుగా మనం ఎదుర్కోవాలంటే మనం కూడా ఒక ఫుల్ టైంలో మనం పొలిటికల్ జర్నీ చేయాలి అని అనిపించింది. సో ఆ విధంగా ఆ సమయంలో విభేదించి వారు మళ్ళా సినిమాల్లో వెళతారు అంటే అది ఈ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
ఎదగదేమో అన్న ఒక భావంతో నేను బయటికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మా సంబంధాలు ఇవన్నీ కూడా అవి అలాగే కొనసాగుతున్నాయి. ఎప్పుడు కూడా వారి ఆలోచనలు వీటిని నేను గౌరవిస్తూనే ఉంటాను. దాంట్లో ఎప్పుడు కూడా ఏమాత్రం తేడా లేదు, దానిలో ఏమాత్రం డిఫరెన్స్ ఏమీ రాలేదు. కాబట్టి వారు ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఆ సందర్భంగా విభేదించడం జరిగింది. కాబట్టి ఈ టీవీల్లోనూ లేకుంటే ఈ థంబ్నెయిల్స్ అలా పెట్టిండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా పార్టీ బాగా ఎదగాలని కోరుకున్నాను. వారికి కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నారని కోరుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వారిని ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా నేను చూస్తాను. రాష్ట్రంలో ప్రస్తాపిత ఈ 2 పార్టీల ప్రయాణం తర్వాత వారి ఆలోచన విధానంతో ఆయన ఎప్పుడూ కూడా ఒక ఆలోచన, అంటే ప్రజల యొక్క సమస్యలను తీసుకువెళ్ళాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. ఏ విధంగా నేను అనుకుంటానో అందుకనే మొదట్లోనే 2013 నుంచేనే మేమిద్దరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే ఇద్దరి భావము ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అన్న భావాలతో ఉంటాం. కాబట్టి ఆ విధంగా ప్రయాణం చేయడం జరిగింది. సార్, ప్రధానంగా చూసుకోవచ్చు, ఇప్పుడు మీరు మీ భారత పార్టీ నుంచి ఉత్తర నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు. అటు కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు గారు కానీ, వైసీపీ నుంచి కేకే రాజు గారిని, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోపోతున్నారు అసలు మీ భారత నేషనల్ పార్టీ నుంచి? మొత్తం నోటా వదిలేస్తే మొత్తం 15 మంది అభ్యర్థులు మేము ఇప్పుడు విశాఖపట్నం ఉత్తరం నుంచి. కాబట్టి వాటిలో కేకే రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు వారు కూడా ఉన్నారు. వారితో పాటు అనేక మంది ఇతర బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ క్యాండిడేట్ కావచ్చు, మిగతా ఇండిపెండెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి యాక్చువల్గా ఇందులో ఇక పోటీ అన్నది కాకుండా మన భావజాలాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, మన ఆలోచనలు ఎలా తీసుకువెళ్ళాలి, ప్రజల స్పందన ఎలా ఉంటుందంటే వారిని కనుక మనం కన్విన్స్ చేయగలిగితే, మేము ఇది చేయగలము అన్న వారి మనస్సుల్లో ఒక రకమైన ప్రభావాన్ని మనం సృష్టించగలిగితే, పోటీ అన్నది కాదు, నేను యాక్చువల్గా ఈసారి కోరుకుంటున్నది ప్రజలు గెలవాలి అని కోరుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రతిసారి ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎంపీలు గెలుస్తున్నారు, పార్టీలు గెలుస్తున్నా కానీ ప్రజలు ఓడిపోతున్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నేను కోరుకుంటున్నది ఏంటంటే ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. అది ముఖ్యంగా నేను ఆలోచిస్తున్నది. కానీ ప్రత్యర్థులు ఎవరు, వీరెవరు, ఇలాంటి వాటి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా ప్రచారం ఎలా ఉండాలి, ప్రజల వద్దకు ఏ విధంగా వెళ్ళాలి, ప్రజల యొక్క భావాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, వీటి మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను తప్ప ప్రత్యర్థులు ఎవరు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ప్రత్యర్థులు అనుకోవాలంటే నోటాతో సహా నాకు 15 మంది ప్రత్యర్థులు అనుకోవాలి. కానీ వారిని ఎప్పుడు కూడా ప్రత్యర్థులు అనుకోను. ఒక ప్రయాణం చేస్తున్నాం అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి. అందులో ఒక్కొక్కరి భావజాలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను ఏ విధంగా ఎవరైతే ప్రజలను వాళ్ళ భావజాలంతో, ఆలోచనలతో ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారో ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. సో నా ప్రయత్నం ప్రజల దగ్గరికి నా ఆలోచనలు తీసుకువెళ్ళడం, ఆ తర్వాత వారి ద్వారా వారిని ఎలా గెలిపించాలి అన్న భావాలతో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈ ప్రత్యర్థులు ఇలా ఎప్పుడు కూడా నేను భావించను. మాజీ సిబిఐ అధికారిగా మేము కొన్న అనుభవంతో భూ అక్రమాలపై మీకు ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. విశాఖలో జరుగుతున్న భూ అక్రమాలపై ఈ గెలుపోవటంలో పక్కన పెడితే ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? డెఫినెట్గా ఇది కేవలం విశాఖపట్నానికి మాత్రమే చెందింది కాదు, మొత్తం రాష్ట్రంలోనే భూ కబ్జాలు జరిగాయి, భూ ఆక్రమణలు జరిగాయి. 22A అని పెట్టి చాలామందిని విసిగించడం జరిగింది. వాళ్ళ దగ్గర భూములు కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అవుట్ రైట్గా భయపెట్టి భూ కబ్జాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు ఎన్నికలు జరిగిన తర్వాత కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాలపై జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పోరాటాలు చేస్తుంది. ఏవైతే భూములు ఆక్రమణకు గురి అయ్యాయో వాటన్నిటినీ కూడా తిరిగి ఎవరినైతే భయపెట్టి భూములు తీసుకున్నారో వారికి ఆ భూములు చెందే విధంగా చేసే ప్రక్రియ మేము కొనసాగబోతోంది. ఈ ప్రక్రియను కూడా మేము పూనుకుంటున్నాం. ఈ ప్రక్రియలో కూడా మేము తీసుకుని ఈ విషయాన్ని మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు వీటి మీద విస్తృతమైన పోరాటం మేము ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాను మీకు. సార్, ఒక పార్టీ అధ్యక్షులుగా విశాఖలో ఉంటున్నారు మీరు. విశాఖలో గత కొంతకాలంగా గంజాయికి క్యాపిటల్గా అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు డ్రగ్స్ కూడా తోడయ్యాయి. మీరు చూస్తున్నారు, మనం చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ అయితే పట్టుబడ్డాయి. ఈ విషయంలో అరికట్టడం విషయంలో వైసీపీ విఫలమైందని మీరు భావిస్తున్నారా? ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేవి కేవలం సిటీస్కు మాత్రమే పరిమితమైంది. అంటే ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, మిగతా విజయవాడ ఇటువంటి ప్రాంతాలు. కానీ
గత 5 సంవత్సరాలుగా మీరు చూస్తే ఈవెన్ గ్రామాలలో కూడా ఈ గంజాయి ప్రభావం ఎక్కువైపోయింది. ఈవెన్ తెలంగాణలో చూసుకున్నా కూడా అదే విధంగా ఉంది. మనం సోషల్ మీడియాలో చూడవచ్చు, చాలామంది చిన్న పిల్లలు 4, 5, 6 తరగతులు చదువుతున్న పిల్లలు కూడా వీటికి బలి అవుతున్నారు. మొన్న ఒక సైకియాట్రిస్ట్ కలిశారు. ఆవిడేమన్నారంటే, సార్ మా దగ్గరికి ఈవెన్ 4వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా మా దగ్గర కౌన్సిలింగ్ కోసం వస్తున్నారంటే ఈ గంజాయి డ్రగ్స్ యొక్క ప్రభావం ఎంత మితిమీరిపోయిందో అన్నది మనం తెలుసుకోవచ్చు. డెఫినెట్గా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. మీరు చూసుకుంటే 3,000 కిలోల హిరాయిన్ ఏదైతే మనకు ముంద్రా పోర్ట్లో పట్టుబడిందో, ఆ ముంద్రా పోర్ట్లో పట్టుబడినది కన్సైన్మెంటు విజయవాడ నుంచి ఎవరో తీసుకొచ్చిన సంఘటన, విజయవాడ మరియు కాకినాడకు సంబంధించిన వాళ్ళు. అదే మొన్న వచ్చిన 25,000 కిలోలు 25 టన్స్ ఏదైతే ఇక్కడ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో వచ్చిందో అది కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న కంపెనీ తీసుకొచ్చిన కన్సైన్మెంట్. అంటే ఇంత పెద్ద పెట్టున్న డ్రగ్స్ ఇక్కడికి వస్తుంటే మరి అది ప్రభుత్వం ఫెయిల్యూరే కదా. గంజాయి ఎక్కడ పండుతుందో ప్రభుత్వానికి తెలుస్తుంది. మన రిమోట్ సెన్సింగ్తో మనం గమనించగలిగితే ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు పండుతున్నాయనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలలో ఆ గంజాయిని ఎందుకు ప్రభుత్వం నిరోధించట్లేదు, నిషేధించట్లేదు అన్నది ముఖ్యంగా ఆలోచించాలి. వన్స్ ఎప్పుడైతే సోర్స్ను కనుక మనం కట్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాని సప్లై రవాణా అన్నది తగ్గిపోతుంది. సో ఇప్పుడు గ్రామాలకి ఇది చేరిందంటే సోర్స్ను కట్ చేయలేకపోతున్నాం. దాని వెనకాల కారణాలేంటి? ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ఎవరైనా డ్రగ్ మాఫియా అందులో దిగిందా? ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అంశాలు. కాబట్టి నేను అనుకోవడం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూరే. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల ఒక యువతరం, ఒక జనరేషన్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దీనిలో ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం చాలా ఉంది. మన విశాఖపట్నం డ్రగ్స్ పట్టుబడగానే 2-3 రోజులు పేపర్లలో రాజకీయ పార్టీల వాళ్ళ పేర్లు వచ్చి, ఈ ఎవరైతే వ్యక్తి ఆర్డర్ ఇచ్చారో వారికి వీళ్ళు బంధువులని, వీళ్ళ దగ్గర వీళ్ళు పనిచేస్తారని, ఆయన వీళ్లతో దిగిన ఫోటోలు, వాళ్ళతో దిగిన ఫోటోలు, ఇవి ఒక వారం రోజులు నడిచాయి. అంటే ఈ డ్రగ్ దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నాయో వారికి రాజకీయ పార్టీలతో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయన్నది తెలుస్తుంది. అందువల్ల ఈ డ్రగ్స్ నిరోధించడం, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం అన్నది ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది అని వాళ్ళు ఏమంటారంటే, మేము ఇన్ని కిలోలు పట్టాము, ఇంతకుముందు ఇన్ని కిలోలు పట్టారు, ఈ విధంగా మాట్లాడుతున్నాం. మీరు సోర్స్లో ఎందుకు కట్ చేయలేదని నేను అడుగుతున్నాను. గంజాయి ఎక్కడ పండుతుందో మనకు తెలుసు. కాబట్టి వాటిని కనుక మనం నిరోధించగలిగితే ఈ డ్రగ్స్, గంజాయి యొక్క విస్తారం ఏదైతే ఉందో, వ్యాపకం ఏమైందో, ఏ విధంగా అవి చిన్న చిన్న గ్రామాలకు చేరుతున్నాయో వీటిని కంట్రోల్ చేయవచ్చు. సో మీరన్నట్టు ఎస్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సార్, ఉత్తర నియోజకవర్గంలో మీరు విజయం సాధిస్తే మీరు ప్రజలకు అందుబాటులో ఉండరు అని చెప్పి ఒకానొక సందర్భంలో మీ ప్రత్యర్థులిద్దరూ అన్న మాటలు అయితే ఉన్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇదే అంటాను, ఈ ప్రత్యర్థులు వాళ్ళు నన్ను ప్రత్యర్థులుగా భావిస్తున్నారు. నేనేంటంటే ప్రజలకు ఎలా ఉంటారు, నేను ఇక్కడే ఉన్నాను విశాఖపట్నంలో గత 5 సంవత్సరాలుగా కూడా. సిరిపురంలో ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడికి మారాను. సో ఇక్కడే ఉంటాను, దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అంటే ఏంటంటే ఇటువంటి కారణాలు చెప్పి వాళ్ళు ఏ విధంగా మనల్ని డిఫేమ్ చేయాలన్న దీంట్లో ఉన్నట్టుగా అనుకుంటారు. వాళ్ళిద్దరూ ఉత్తర నియోజకవర్గంలో ఉన్నారు, మీరు ఉండట్లేదని వాళ్ళ అర్థమా ఏంటి? ఏమంటారు, మీరేం చెప్తారు? తెలియదు మరి. ప్రజల గుండెల్లో నేనున్నాను, ప్రజల హృదయాల్లో ఉండడం, ఒక ప్రదేశంలో ఉండడం ముఖ్యం కాదు, ప్రజల గుండెల్లో ఉండడం అన్నది ముఖ్యం, ఆ విషయం. కాబట్టి నేను మొన్న ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా నేను తెలియజేశాను స్పష్టంగా, 24/7 ఇక్కడ నన్ను గెలిపిస్తే నేను ఉంటాను. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో నేను విశాఖపట్నం నుంచే ఆపరేట్ అవుతాను. ఎందుకంటే మా ఫౌండేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ 2 రాష్ట్రాల్లో ఉంటాయి. కాబట్టి తర్వాత నేను స్కూల్స్కి, కాలేజెస్కి విస్తారంగా వెళుతుంటాను. ఎందుకంటే మా గురువుగారు ఏపీజే అబ్దుల్ కలాం గారు మాకు చెప్పింది, వీలైనంత మంది యువతరంతో కలవండి, వీలైనంత మంది పిల్లలు, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి వాళ్ళ ఆలోచన విధానాలను మార్చండి అన్నది మాకు ఆయన ఇచ్చిన గైడ్లైన్స్. దాంతో టూరింగ్లో ఉంటాను. కానీ వన్స్ ఈ విధంగా మీరు అన్నట్టు ఎమ్మెల్యేగా ఎన్నికవుతే, నా మేనిఫెస్టోలో నేను చెప్పాను, మీట్ యువర్ ఎమ్మెల్యే అన్న ఒక యాప్ కూడా తయారు చేస్తానని చెప్పాను. అందులో ఏ సమస్యలు ఉన్నా కూడా నియోజకవర్గంలో వాటిని వెంటనే తీరుస్తాను. నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంటాను, ప్రజల సమస్యలు తీరుస్తాను. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాకుండా మొత్తం విశాఖపట్నం తరువాత మొత్తం రాష్ట్రం, ఈ అన్నిట్లో ఉన్న సమస్యలు మేము వాటికి పరిష్కారాల కోసం వెతుకుతాం మా జై భారత్ నేషనల్ పార్టీ తరపున.
ఇప్పుడు నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి అసలు సాధ్యమే అంటారా? వాళ్ళకి ఎలాంటి భరోసా, ప్రధానంగా ఎలాంటి భరోసా ఇస్తారు మీ నియోజకవర్గం, మీరు పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి? మా నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలను తీసి వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక బాండ్ పేపర్ మీద 100 రూపాయల బాండ్ పేపర్ మీద 4 రోజుల ముందు రిలీజ్ చేశాను నేను. నన్ను గనుక మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఈ విధమైన ఇవి చేస్తానని చెప్పేసి 34 విషయాలు దాంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మీరు అన్నట్టు డ్రగ్స్ గురించి, ఆ తర్వాత మహిళలు, వాళ్ళ ఉద్యోగాలు, తర్వాత యువతరానికి కావలసిన ఉద్యోగ అర్హతలు, వాళ్ళలో ఉన్న నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నిటి కోసం ఏమేం చేస్తాను, లైబ్రరీస్ కావచ్చు, నాలెడ్జ్ హబ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావచ్చు, కల్చరల్ సెంటర్ కావచ్చు, ఆ తర్వాత డ్రైనేజ్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, యాక్సిడెంట్ల సమస్య కావచ్చు, ఇళ్ళ సమస్యలు కావచ్చు, లేకుంటే కొండవాలు ప్రాంతాల యొక్క సమస్యలు కావచ్చు, తర్వాత కేజీహెచ్లో వీరు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పొందుపరిచి ఒక 34 హామీలు ఏవైతే ఉన్నాయో 100 రూపాయల బాండ్ పేపర్ మీద రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేయనప్పుడు నేను అదే అడుగుతున్నాను, మీరు కూడా 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఇవ్వండి, మీరు ఏం చేస్తారో నియోజకవర్గానికి అన్నది అందరినీ నేను కోరుతున్నాను. ఈవెన్ తెలుగుదేశం అధ్యక్షుడిని, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని, వీరిద్దరినీ కూడా అడిగాను. మీరు వెళ్ళి ప్రతి సభలో ఇది చేస్తాం అది చేస్తామని చెబుతున్నారు, మీ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు, ఆ మేనిఫెస్టోలు పేపర్ మీదే ఉంటున్నాయి, కానీ దానికి ఒక న్యాయపరమైన శాంక్టిటీ ఇవ్వడానికి నేను వాళ్ళని అడుగుతున్నాను. ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి మీరు రిలీజ్ చేయండి. రేపు మీరు గనక ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను రేపు మీరు గనక వాటిని పరిష్కరించకపోతే, వాటిని అమలు చేయకపోతే మరి ప్రజలు ఎక్కడికి వెళతారు? ఇప్పుడు ఈ బాండ్ పేపర్ అన్నది, స్టాంప్ పేపర్ అన్నది ఉంటే ప్రజలు కోర్టులోకి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ఆ విధంగా కమిట్మెంట్ అన్నది తెలియజేయాలి. సో నేను చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో 34 అంశాలు స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా 100 రూపాయల బాండ్ పేపర్ మీద రిలీజ్ చేశాను. ఇది కమిట్మెంట్, నాకున్న కమిట్మెంట్. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఈ సమస్యలన్నింటినీ నేను పరిష్కరిస్తాను. నేను ఏం చేయాలనుకుంటానో వాటికి చేస్తాను. ప్రతి 3 నెలలకి ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నది కూడా ప్రజలకు ఇస్తాను. అంటే స్కూల్ పిల్లలకు, మన పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం మనకి ఏ విధంగా 3 నెలల్లో వస్తుందో, ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ అన్నది కూడా నేను ప్రజలకు ఇస్తాను. ఆ విధంగా వ్యక్తం చేయడం జరిగింది నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో 3 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మీరు కంపల్సరీగా విజయం సాధించాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదాలు. ఇది ప్రధానంగా వివి లక్ష్మీనారాయణ గారు అయితే తెలియజేస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మాకు 34 అంశాలతో మేము పక్కా క్లారిటీగా ఉన్నాం. కంపల్సరీగా విజయం సాధించి ప్రజలకి చేరువలో ఉంటాము. కంపల్సరీగా అభివృద్ధి పనుల మీద మేము దృష్టి సారిస్తామని చెప్పి వివి లక్ష్మీనారాయణ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.